రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆమోదం తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ చేసిన ప్రతిపాదన మేరకు ఈ 40 మందికి వాహన అనుమతి పాస్లను మంజూరు చేశారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారం కోసం బీఆర్ఎస్ పార్టీ 40 మందితో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, అటు జూబ్లీహిల్స్ కి సంబంధించిన బై ఎలక్షన్ పైన చాలా ఆసక్తిగా ఉన్నట్టుగా అయితే చెప్పవచ్చు. ఎందుకంటే కంప్లీట్ గా తెలంగాణ యావత్ రాష్ట్రం మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎలక్షన్ పైన చూస్తుంది. అండ్ అంతేకాకుండా ఎక్కడెక్కడో వేరే ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చేసి కూడా అటు జూబ్లీహిల్స్ పైన అయితే పోటీ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా మంది ఎక్కడెక్కడ నుంచి చాలా లాంగ్ నుంచి కూడా జనాలందరూ కూడా వచ్చి దీనిపైన పోటీ చేసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలిసింది. కంప్లీట్ గా దీనికి సంబంధించి అటు జూబ్లీహిల్స్ లో ఈ రోజు నామినేషన్ చూసినట్టయినా కూడా చాలా భారీ సంఖ్యలో నామినేషన్స్ అయితే పడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు చూసినట్టయితే మనం ఎక్కడ చూసినా కూడా కంప్లీట్ గా ప్రతి పార్టీల వారిగా నాయకులందరూ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ రోజు అటు బీఆర్ఎస్ కు పార్టీకి సంబంధించి జరుగుతున్న చర్చల పైన, అంటే బై ఎలక్షన్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పైన కూడా అటు డిస్కస్ చేయడానికి పార్టీ పెద్ద అయిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా ఈ రోజు తన ఫామ్ హౌస్ కూడా పిలిపించుకుని నాయకులతో మాట్లాడినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే కంప్లీట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో భారీ ఎత్తున మెజారిటీతో అటు మాగంటి సునీతని గెలిపించాలన్న నేపథ్యంలోనే ఖచ్చితంగా క్యాంపెయిన్ వేయాలని చెప్పి కూడా అటు వాళ్ళకి ఆదేశి పార్టీకి సంబంధించిన ప్రధానమైన లీడర్లకు చెప్పినట్టుగా తెలుసు. దీనికి సంబంధించిన కంప్లీట్ గా ఆ లిస్ట్ లో కూడా ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అందులో ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా మిగతా ఎమ్మెల్సీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పేరు కూడా లిస్ట్ అవుట్ చేసినట్టుగా తెలుస్తుంది. సుమారుగా ఒక 40 మందితో కూడా కంప్లీట్ గా ఒక 40 మందిని పట్టుకొని కంప్లీట్ గా 40 మందితో ఇదంతా చేయాలన్నట్టుగా అయితే వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో 40 మంది ద్వారా కంప్లీట్ గా క్యాంపెయిన్ చేసి ఖచ్చితంగా ప్రతిదీ ఎక్కడైనా కంప్లీట్ గా జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ప్రతి గల్లీకి ప్రతి డివిజన్ లో తిరగాలని చెప్పి తెలిసినట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అటు పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా సర్వం సిద్ధం చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఈసారి భారీ ఎత్తున ఈ జరిగే ఎలక్షన్స్ కి కంప్లీట్ గా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కంప్లీట్ క్రౌడ్ ఏదైతే ఉందో రాజకీయ, అంటే దానికి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఇటు కాంగ్రెస్ కూడా అలాంటివి సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్ పోటాపోటీగా ఉండనున్నట్టుగా తెలిసింది. దానికి సంబంధించి ఆల్రెడీ ఈ రోజు బీఆర్ఎస్ కి సంబంధించిన లిస్ట్ ఏదైతే వాళ్ళు ప్రిపేర్ చేశారో ఆ లిస్ట్ కూడా బయట పెట్టినట్టుగా తెలిసింది. ఆ లిస్ట్ లో ముఖ్యంగా అటు హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, వీళ్ళందరి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేరు కూడా ఇచ్చినట్టుగా తెలిసింది. ఖచ్చితంగా ఈసారి ఎలక్షన్స్ అయితే జరగబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ అయితే చాలా పోటాపోటీగా నడిచే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. లావణ్య, దీనికి సంబంధించి ఆల్రెడీ సర్వం సిద్ధం చేశారు. ఆల్రెడీ అటు పార్టీకి సంబంధించిన వెహికల్స్ కూడా అటు ఫ్లెక్స్ల రూపంలో తయారు చేసి గల్లీలోకి తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మళ్ళీ రేపు ఒకసారి కూడా ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి చర్చించి దీనికి సంబంధించిన ఎవరు ఎక్కడ తిరగాలి, ఎక్కడ క్యాంపింగ్ చేయాలన్న దానిపైన కూడా రేపు మాట్లాడుకొని సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ భరత్.